రాయవరంలో పాస్బుక్స్ పంపిణీ అధికారుల నిర్లక్ష్యంపై చంద్రబాబు ఆగ్రహం. ఎమ్మెల్యేలు కూడా బాధ్యతగా ఉండాలని సూచన. ఉర్దూ వర్సిటీ భూమిపై రేవంత్ కన్ను. దీనిపై రాహుల్ మాట్లాడాలన్న కేటీఆర్. దమ్ముంటే అశోక్ నగర్కు రావాలని సవాల్. నల్లమల సాగర్ తెలంగాణకు నదీ జలాలపై హక్కులు సాధిస్తాం. సుప్రీంకోర్టులో పిటిషన్ వేశామన్న ఉత్తమ్. ఏదైనా చెడగొట్టడం తేలిక, నిలబెట్టడం కష్టం. చెడు వార్తలను వైరల్ చేయడం సరికాదు. పనిచేసే వాళ్ళకి ప్రజలు అండగా నిలవాలన్న పవన్. పవన్ కారణంగానే ఏపీలో ప్రజాస్వామ్యం. ఎవరెన్ని ఒత్తిళ్లు చేసినా వెన్ను చూపకుండా పోరాడాం. మంత్రి కందుల దుర్గేష్ కమెంట్స్. వైసీపీ సైకలాజికల్ డిజార్డర్తో బాధపడుతోంది. జగన్ రాజకీయాలకు అనర్హుడు మండిపడ్డ మంత్రి ఆనం. రాజధానిపై జగన్ అసత్యాలు ప్రచారం. ప్రాజెక్టులపై అవగాహన రాహిత్యం. 5 ఏళ్లలో ఇరిగేషన్ ఆగం చేశారన్న సత్యకుమార్. బొగ్గన పట్ల అధికారుల అనుచిత ప్రవర్తన. టీటీడీ కళ్యాణ మండపం పనుల పరిశీలనకు యత్నం. లోనికి రాకుండా తాళం వేసిన సిబ్బంది. ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లో రేవంత్. ఓడియన్ మాల్ ప్రారంభించిన సీఎం. కార్యక్రమానికి హాజరైన మంత్రి శ్రీధర్ బాబు. ఖాళీ మద్యం సీసాలను మేమే బయట పెట్టాం. తిరిగి మా వాళ్లపైనే తప్పుడు కేసులు పెడుతున్నారు. ఎడిట్ చెయ్యని సీసీ ఫుటేజ్ బయట పెట్టాలన్న భూమన. భర్త కోసం 7 నెలల బిడ్డతో ఆందోళన. డెలివరీ కోసం 8 నెలల క్రితం పుట్టింటికి వెళ్లిన రాణి. అనంతపురంలో నిరసన. జిల్లా కొల్లూరులో భూ వివాదం. 5 ఎకరాల భూమి కబ్జా చేసేందుకు యత్నం. 350 కోట్ల విలువైన భూమిని కాపాడిన పోలీస్. లెక్చరర్ల ఒత్తిడితో ఇంటర్ విద్యార్థిని మృతి. కాలేజీకు లేటుగా రావడంతో మందలించిన లెక్చరర్స్. మల్కాజిగిరి ఆసుపత్రికి తరలించేలోపే మృతి. శంషాబాద్ ఎయిర్పోర్ట్లో కస్టమ్స్ తనిఖీలు. 14 కిలోల హైడ్రోసోనిక్ గాంజా పట్టివేత. ఖతార్ నుంచి వచ్చిన ప్రయాణికుల నుంచి స్వాధీనం. నటుడు నవదీప్కు బిగ్ రిలీఫ్. డ్రగ్స్ కేసు కొట్టేసిన హైకోర్టు. నవదీప్ దగ్గర ఎలాంటి డ్రగ్స్ దొరకలేదన్న కోర్టు. చెరువులోకి దూసుకెళ్లిన ఆర్టీసీ బస్సు. ప్రయాణికులకు తప్పిన ముప్పు. బాపట్ల జిల్లా చిరకాలవారిపాలెంలో ప్రమాదం. భారత్ అమెరికా వాణిజ్య ఒప్పందానికి బ్రేక్. డీల్ ఖరారు కాలేదని తేల్చేసిన అగ్రరాజ్యం. మోదీయే కారణమని అమెరికా వాణిజ్య మంత్రి.